పంచకాండాల్లో మొదటిది ఆది కాండం. ఈరోజు మనం ఆది కాండం ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము అనే ఈ మాటను ఇంగ్లీష్లో ఏమంటారు? జెనిసిస్ అన్నారు. జెనిసిస్ అనే మాటకు గ్రీకు భాషలో బిగినింగ్ అని అర్థం. బిగినింగ్ అంటే ప్రారంభము లేదా ఆది అని అర్థం. బైబిల్ గ్రంథంలో ఈ గ్రంథానికి ఆది కాండం అనే పేరు ఎందుకు పెట్టారు? ఏమి లేదు. ఏ గ్రంథంలో ఏ భాషలో అయితే మొదటగా ఈ గ్రంథాల్లో మొదటగా ఏ మాట అయితే వ్రాయబడిందో అదే ఆ గ్రంథానికి టైటిల్ గా పెట్టారు. అంటే తెలుగులో ఏదుందో అది, ఇంగ్లీష్లో ఏదుందో, హీబ్రూలో ఏదుందో, గ్రీకులో ఏదుందో మొట్టమొదటి పదం ఆది కాండం. మొట్టమొదటి మన తెలుగులో ఏముంది? ఆది యందు అనేటువంటి మాట అనగానే ఆది అనే పదాన్ని ఆది కాండము అని పెట్టారు. ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ అనే మాట గ్రీకు భాషలో, గ్రీకు లాంగ్వేజ్ లో జెనిసిస్ అన్నారు. ఇంగ్లీష్కి మాత్రం గ్రీకు వర్డ్ని తీసుకొచ్చి ఆ గ్రంథానికి టైటిల్ గా పెట్టారు. గ్రీకు భాషలో కూడా ఇది జెనిసిసే ఈ గ్రంథం పేరు. ఇక హీబ్రూ గ్రంథానికి వస్తే హీబ్రూ గ్రంథంలో ఆది యందు అనేటువంటి ఆ మాట ఫస్ట్ మన తెలుగు ఆది కాండంలో ఏముందన్నమాట? ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించిన. ఆది యందు దేవుడు అనే మాట హీబ్రూలో బరాషిత్ బరా ఎలోహిం. ఆది యందు దేవుడు అనే మాటకు బరాషిత్ బరా ఎలోహిం అనే ఈ మాటను హీబ్రూలో ఆది కాండానికి ఈ టైటిల్ ఏమి ఇచ్చారు తెలుసా? బరాషిత్. బరాషిత్ అంటే ఆది కాండము. అలా ఈ గ్రంథాల్లో మొదటగా ఏ ఓడైతే రాయబడిందో ఆ గ్రంథానికి ఈ గ్రంథానికి అదే టైటిల్ గా పెట్టారు. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు? మనందరికీ తెలుసు, మోషే భక్తుడు ఈ 5 గ్రంథాలను రాశారు. చాలా మందికి ఒక డౌట్, మోషే రాయడానికి అసలు ఆదాము కాలంలో మోషే లేడు కదా, మరి ఎలా రాశాడు? రాయడానికి ఆ కాలంలోనే ఉండాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాంధీజీ గురించి రాయమన్నారు అనుకో, నేను గాంధీజీ కాలంలో ఉన్నానా? కానీ మనం విన్నదాన్ని బట్టి, ఎవరో చెప్పిన దాన్ని బట్టి మనం రాయొచ్చు. అలాగే ఈ పంచకాండాలు దేవుడు చెబుతుండగా, ఎందుకంటే హిస్టరీ తెలుసా, ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించారు, మోషేకి ఎలా తెలుస్తుంది ఆయన జ్ఞానాన్ని బట్టి? ఏ మనుషులు చెబితే ఎలా తెలుస్తుంది? దేవుడు చెబితే ఈ 5 కాండాలను లేదా తోరా అని కూడా పిలుస్తారు అన్నమాట. ఈ గ్రంథాన్ని, ఈ 5 పంచకాండాల్ని మోషే రాశాడు. భక్తుడైన మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు? 120 సంవత్సరాలు బ్రతికాడు. మొదట 40 సంవత్సరాలు ఐగుప్తులో ఒక ప్రిన్స్ లాగా బ్రతికాడు. తర్వాత 40 నుంచి 80 సంవత్సరాలు వచ్చేంత వరకు తన మామ అయిన ఇత్రో దగ్గర ఒక పాలేరులాగా, ఒక గొర్రెల కాపరిగా తను జీవించినట్లు మనం బైబిల్లో చూస్తాం. అలాగే 80వ సంవత్సరం నుంచి 120 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ చివరి 40 సంవత్సరాలు దేవుడు పిలుచుకొని ఆయన సేవలో వాడుకున్నాడు. ఈ చివరి 40 సంవత్సరాల వ్యవధిలో దేవుడు చెప్పిన మాటల్ని, ఈ పంచకాండాలను రాశాడు. మరి ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి ఈ ఆది కాండాన్ని కూడా ఈ 40 సంవత్సరాల వ్యవధిలో ఆయన రాశాడు. కానీ ద్వితీయోపదేశ కాండం చివరికి వచ్చేసరికి, మోషే చనిపోయిన తర్వాత ఫినిషింగ్ మాత్రం యెహోషువ భక్తుడు రాసి ఉండవచ్చు. దేవుడు మోషేకు చెప్పిన భాష ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మోషే ఇదిగో ఈరోజు నా గ్రంథాన్ని చెబుతున్నాను కదా, ఈ గ్రంథాన్ని చెబుతున్నాను రాయి అన్నప్పుడు మోషేకు ఏ భాష చెప్పుకున్నాడు అంటారు? మోషేకు 2 భాషలు వచ్చు యాజ్ పర్ బైబిల్ ప్రకారం. ఎందుకని? 40 సంవత్సరాలు మోషే ఐగుప్తులో ఉన్నాడంటే ఐగుప్తు భాష ఖచ్చితంగా వస్తుంది. 40 సంవత్సరాలు ఉండక్కల్లా. 1 సంవత్సరం వేరే రాష్ట్రంలో, మన తమిళనాడులో ఉన్నాం అనుకోండి, తమిళ వచ్చేస్తుంది. కర్ణాటకలో ఉన్నాం, కన్నడ వచ్చేస్తుంది. కానీ 40 సంవత్సరాలు అక్కడ, అది కూడా పుట్టిన కాడి నుంచి పెరిగాడంటే ఖచ్చితంగా మోషేకి ఈజిప్టియన్ లాంగ్వేజ్ వచ్చి ఉండొచ్చు. హీబ్రూ భాష తన పితృల భాష కాబట్టి
హీబ్రూ భాష కూడా ఖచ్చితంగా తనకి వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం భాష మాట్లాడారు? ఖచ్చితంగా తనకొక్కడికే తెలిసినటువంటి ఈజిప్షియన్ లాంగ్వేజ్ మాట్లాడు, తన జాతికి తెలిసినటువంటి హీబ్రూ భాషలోనే దేవుడు మాట్లాడి ఉండవచ్చు. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మోషేకే కాదు సమస్త ప్రజలతో మాట్లాడినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథాల్లో చూస్తాం. మరి ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఈజిప్షియన్ లాంగ్వేజ్ వస్తుందా? రాదు. కాబట్టి హీబ్రూ భాష వస్తుంది. కాబట్టి హీబ్రూ లాంగ్వేజ్ లోనే ఆయన మాట్లాడారు. మోషే ఈ గ్రంథాన్ని రాశాడు అనటానికి బైబిల్లో ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అంటే చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణమును బట్టి వారి సంచారములను రాసేను. వారి ప్రయాణాల గురించి, వారి సంచారముల గురించి, మిగతా విషయాల గురించి మోషే రాశాడని ఇక్కడ రాయబడి ఉంది. ఇంకొక మాట మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయుట ముగించిన తర్వాత, అంటే ఇప్పుడు ఏంటి, ధర్మశాస్త్ర వాక్యాలు ఎవరు రాశారు? మోషే రాశారు. భక్తుడైన పౌలు కూడా తన పత్రికల్లో మోషే ధర్మశాస్త్రాన్ని రాశాడు అంటూ ప్రస్తావించిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. ధర్మశాస్త్రములను నీతిని నెరవేర్చువాడు దాని వల్లే జీవించునని ఎవరు రాశారంట? మోషే వ్రాయిచున్నాడు. ఈ వచనాలను బట్టి ఈ పంచకాలంగా ధర్మశాస్త్ర గ్రంథాలైనటువంటి ఈ ఆది కాండాలను ఎవరు రాశారు? మోషే రాశాడు. ఈ యొక్క గ్రంథాలను రాయడానికి, మోషే రాయించడానికి దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటి? ఈ ఆది కాండంలో మనుషుల్లో చాలా బేసిక్ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరుకుతుంది. చాలా బేసిక్ క్వశ్చన్. కానీ ఈ బేసిక్ క్వశ్చన్లకి సైంటిస్టులు కూడా బుర్రలు బద్దలైపోయే విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు, చెట్టు ముందా విత్తనం ఉందా? ఏంటో చెట్టు ఆయన వృక్షాలను ఇచ్చాడు కానీ విత్తనాలను సృష్టించలా. ఇప్పుడు కోడి ముందా గుడ్డి ముందా? కోడి ముందు గుడ్డి వెనకాల నుంచి వస్తుందనా? అలా కాదు, కోడి ముందు. ఎందుకంటే ఆయన జంతువుల్ని సృష్టించాడు కాబట్టి. కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలా మంది సైంటిస్టులకు తెలియదు. ఫస్ట్ ఏది పుట్టింది? విత్తనం నుంచి వచ్చారా లేదా గుడ్డి నుంచి వచ్చారా? ఏంటి ఎలా వచ్చిందని చాలా మంది సైంటిస్టులు కూడా బద్దలైపోయే విషయాలు మీకు చాలా బేసిక్ ఆన్సర్ దొరికేస్తుంది. ఇంకా చూసుకుంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే బైబిల్ పండితులు ఈ పుస్తకానికి ఇచ్చిన పేరేంటి తెలుసా? సీడ్ ప్లాట్ అంటే విత్తనాలు వేయబడిన చోటు అని అర్థం. బైబిల్లో ఉన్న ప్రతి దానికి, క్రియేషన్స్ కి కానీ ప్రతి దానికి విత్తనం ఉంది. ఇక్కడ క్రియేషన్ కి విత్తనం ఇక్కడే, మనకు సిన్కి విత్తనం ఇక్కడే, తీర్పులకు విత్తనాలు ఇక్కడే, రిస్టరేషన్ కానీ, రీయూనియన్ కానీ, అంటే దేవుడికి దూరం అయిపోవడానికి కానీ, దేవుడిని కలవడానికి కానీ అన్నిటికీ ఇక్కడే విత్తనాలు పడ్డాయి. అందుకే ఈ గ్రంథాన్ని సీడ్ ప్లాట్, ప్రతి దానికి విత్తనాలు వేయబడిన చోటు ఇక్కడే. సృష్టికి కూడా విత్తనాలు ఇక్కడే, మనుషులు పాపానికి విత్తనాలు ఇక్కడే, మనుషులు దేవుడి నుంచి దూరం అయిపోవడానికి కూడా విత్తనాలు ఇక్కడే, దేవుడు మరలా వాళ్ళ దగ్గర చేర్చుకోవడానికి కూడా విత్తనాలు ఇక్కడే. అన్నిటికీ ఇక్కడ విత్తనాలు ఉన్నాయి. అంటే అన్నిటికీ ప్రారంభం ఈ గ్రంథమే. ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఎన్నో ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. 6 రోజులు సృష్టించడం అని చూస్తాం. మొదటి రోజు ఏం సృష్టించాడు ఆయన? భూమిని, ఆకాశమును, వెలుగును సృష్టించాడు. చాలా మంది చేసే తప్పు ఏంటి తెలుసా? భూమి, ఆకాశము ఇంగ్లీష్ లో ఒక సింగులర్ గానే ఉంటుంది, కానీ తర్వాత కరెక్ట్ చేశారు.
కానీ తెలుగు బైబిల్లో దాని తర్జుమా కరెక్ట్ గా ఉంది. భూమి ఆకాశంలో రెండు ఫ్లోరల్ ఇవ్వాల. ఆకాశములు అనే ఫ్లోరల్ ఉంది. మనకు తెలిసి ఆకాశాలు ఎన్ని? 3. ఎందుకు ఆ సందర్భంలో చెప్తాం? పౌలు ఒక సందర్భంలో 3వ ఆకాశమునకు వెళ్ళాననేటువంటి ఒక సందర్భం ఆయన చెబుతాడు కాబట్టి 3 ఆకాశాలుగా మనకు తెలుసు. ఇంకా తర్వాత ఎన్ని ఆకాశాలో తెలియదు, అదే చివరో కాదో స్పష్టం తెలియదు. కానీ 3 ఆకాశాలు ఉన్నట్లుగా మనకి బైబిల్ ద్వారా తెలియచేయబడుతుంది. ఏంటి ఆకాశం? మొదటి మనకి మేఘాలు, ఇది కనిపించేది ఒక ఆకాశం అయితే, నక్షత్రములు, సూర్యుడు, ఇవన్నీ కనిపించేది 2వ ఆకాశం అయితే, ఆ పైన దేవుని సింహాసనం ఉండేది 3వ ఆకాశం. ఇంతవరకు మనిషి పరిమితిని బట్టి, మన దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇంకా మనకు కనబడుచున్నటువంటి, ఇంకా మనం చూస్తే ఇవంతా కూడా ఫస్ట్ డే మనం సృష్టించినట్టుగా మనం చూస్తాం. 2వ రోజు భూమిని సపరేట్ చేశాడు. భూమి నుంచి నీటిని సపరేట్ చేసి జలములను వేరుపరిచాడు. సముద్రాన్ని వేరుపరిచి జలాల్ని కొంత వేరుపరిచి పైన మేఘాల్లో కొంత బంధించాడు. కింద భూమి మీద మనకి ఎంత నీరుందో పైన కూడా అంత నీరుంది మనకి. ఈ జలాల్ని ఆయన వేరుపరిచాడు. ఇది 2వ రోజు. 3వ రోజు మనం చూస్తుంటే వేరుపరిచినటువంటి ఈ నీటిని వేరుపరచగా పొడి నేల ఉంది కదా, ఈ పొడి నేల మీద ఆయన ఏం చేశాడు? వృక్షాలను సృష్టించాడు. 4వ రోజు సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించి రాత్రిని పగల్ని ఏడడానికి, దినాలను, సమయాలను తెలపడానికి ఈ సృష్టిని, సూర్యుని, చంద్రుడిని సృష్టించాడు. 5వ రోజు సముద్రంలో ఉన్నటువంటి జలచరాలను దేవుడు సృష్టించాడు. అలాగే అదే రోజు ఆకాశ పక్షులను కూడా సృష్టించినట్టుగా చూస్తాం. మనం సృష్టించి వాటిని ఫలించి అభివృద్ధి చెంది అనేటువంటి ఒక బ్లెస్సింగ్స్ కూడా వాటికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 6వ రోజున యానిమల్స్ ని, జంతువుల్ని ఆయన సృష్టించినట్టుగా చూస్తాం. అదే రోజు ఎండింగ్ లో మనుషుల్ని, మానవుల్ని కూడా సృష్టించాడు. 7వ రోజు ఆయన విశ్రమించినట్టుగా చూస్తాం. విశ్రమించినట్లే మనలాగా నిద్రపోవడం అని కాదు, ఆయన చేసిన సృష్టిని బట్టి ఆనందించినట్లుగా మనం గమనించవచ్చు. ఇది దేవుడి సృష్టి యొక్క క్రమం. ఈ గ్రంథంలో కొన్ని సహజంగా వచ్చేటువంటి అనుమానాలు నివృత్తం చేస్తుంది. ఏంటది? నేను ఎలా వచ్చాను, నా ప్రయాణం ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను, ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఈ గ్రంథం నుంచి మనం సమాధానం చూడవచ్చు. ఈ సమాధానం బయట వారికి తెలియకపోవచ్చు, కానీ క్రైస్తవునికి మాత్రం ఖచ్చితంగా తెలుసు. తెలియదు కాబట్టి ప్రజలు ఎక్కడికో వెళ్తే ఏదో జరుగుతుంది, నేను ఈ దాన ధర్మాల ద్వారా, పలానా చోట నేను నీటిలో మొలగటం ద్వారా నేను దేవుని దగ్గరికి వెళతాను అనేటువంటి ఒక ఇలిస్ట్రేషన్ అంటారు చూసారా, అలాంటి ఫోబియాలో ఉన్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి వీరికి అలాంటి ఫోబియా లేదు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, నేను ఎలా వచ్చానో, ఏంటి నా ప్రయాణం, నేను ఎక్కడికి వెళ్తాను. బైబిల్ చదివితే ఖచ్చితంగా ఇది మనకి తెలుస్తుంది. రాబో తరాలకు కూడా ఒక ఆన్సర్ ఇచ్చాడు. అందుకని మొట్టమొదటి మనిషి పేరేంటి? ఆదాము. ఆదాము అనగా భూమి. హీబ్రూ భాష దానికి ట్రాన్స్లేట్ చేస్తే భూమి. హవ్వ, ఈ అనగా ద లివింగ్, అనగా అంటే జీవింపజేసేది అని అర్థం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు నేల నుంచి మట్టిని తీసుకొని ఆయన ఊదగా జీవాత్మ అయ్యాడని మనకు వాక్యం సెలవిస్తుంది. భూమి అనగా ఆదాము అనేటువంటి అర్థం వస్తుంది. జీవింపజేసేదానికి అర్థం హవ్వ. ఈ రెండు కలిసినప్పుడు జీవం వస్తుంది. ఈరోజు అందుకనే జీవించే ప్రతి ఒక్కరికి ఆదాము తల్లిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక చాలా రిలీజియస్ లో క్వశ్చన్ ఉంటుంది, చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఈ గ్రంథంలో దొరుకుతుంది. ఎలా వచ్చానో, ఎందుకు వచ్చానో, ఎక్కడికి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండంలో 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయంలో అబ్రహాము నేను పితరుల దగ్గరికి వెళ్ళానని ఒక సందర్భం ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం.
అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి నుండి తన పితరుల యొక్కకు చేర్చబడేను. ఇప్పుడు చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారంట? తన పితరులు అనగా క్రీస్తునందు దేవుని యందు మరణించిన వారు ఎక్కడ ఉంటారో అక్కడ ఇప్పుడు ప్రభువునందు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉంటారని దేవుని వాక్యం సెలవుస్తుంది. చాలా మందికి ఏముంటుంది? చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాము, చచ్చిపోయిన తర్వాత ఇంకో పరలోకం ఎవరు తెలుసు? ఈ లోకాన్ని ఎంజాయ్ చేద్దాం, ఈ చిన్న జీవితమే, ఈ చిన్న జీవితంలో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎంజాయ్ చేసేయాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు. చచ్చిపోయిన ఎవరు చూసి వచ్చాడు పరలోకం ఉందనేది చూసి వచ్చిన పౌరులు చెప్తున్నాడుగా, నేను చూసి వచ్చానని. వాళ్ళకి తెలియదు ఇవన్నీ, నీకు తెలుసు కాబట్టి నువ్వు అలా జీవించకూడదు. నాకు ఈ చిన్న జీవితం, ఈ జీవితంలో ఎంజాయ్ చేయాలి, చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉందో లేదో అనే డౌట్స్ నీకు ఉండకూడదు. ఎందుకంటే బైబిల్ సరిగ్గా చదివితే నేను ఎక్కడికి వెళ్తానో తెలుస్తుంది కాబట్టి ఉన్న రోజులు జాగ్రత్తగా బ్రతుకుతాం. ఇక ముగించేద్దాం, సమయం లేదు. గ్రంథ విభజన. ఈ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50 అధ్యాయాలు ఉన్నాయి. దీన్ని 2 భాగాలుగా విభజిస్తే ప్రిమిటివ్ హిస్టరీ, పేట్రియాటిక్ హిస్టరీ అంటే 2 హిస్టరీలుగా విభజిస్తే మొదటి 11 అధ్యాయాలను ప్రిమిటివ్ హిస్టరీ అన్నారు. అంటే అతి ప్రాచీన కాలము నాటి చరిత్ర. 12 నుంచి 50వ అధ్యాయం వరకు కూడా పేట్రియాటిక్ హిస్టరీ అనగా విశ్వాస యోధుల చరిత్ర దీంట్లో ఉంటుంది. మొదటి 11 అధ్యాయాలు చూస్తే దీంట్లో మొదటి 2 అధ్యాయాల్లో దేవుని యొక్క క్రియేషన్ ని మనం చూస్తాం. 3 నుంచి 5 అధ్యాయాలు చూస్తే మనిషి పాపం చేయటం, దేవుడి నుంచి తోలు వేయబడటం, దేవుని శాపం ఇచ్చిన దాన్ని మనం చూస్తాం. అలాగే 6 నుంచి 9 అధ్యాయాలు చూస్తే నోవాహు ద్వారా ప్రపంచాన్ని నాశనం చేసి నోవాహు కుటుంబాన్ని నిలబెట్టడం చూస్తాం. నోవాహు కాలంలో వాళ్ళు పాపము చేసినందుకు శిక్ష కంటే పాపం విడిచిపెట్టనందుకు శిక్ష వచ్చింది. పాపము చేస్తే శిక్ష వెంటనే రాదు, దేవుని ఉగ్రత వస్తుంది, కోపం వస్తుంది. కానీ శిక్ష ఎప్పుడు వస్తుంది? చెప్పగా 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 పాపం విడిచిపెట్టకపోవటం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైన ఒకటి చెప్తాను. 2 స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి కోతులు తినటం అంటే ఇష్టం. ఫ్రెష్ కోతు కోసం చూస్తున్నారు. ఇప్పుడు కోతులు పట్టుకునే స్థలం కోతి ఏమైనా దొరికిద్దా? కాబట్టి మన కొట్టి వెళ్ళినా దాన్ని ఎంత పట్టుకున్నా కూడా మనకు దొరకదు. అలాంటప్పుడు వీరు ఏం చేశారంటే వేరుశనగలు ఉడకబెట్టి, అంటే రియల్గా జరిగింది, ఎవరు ఒక వ్యక్తి చెప్తే ఉన్నా, వేరుశనగలు ఉడకబెట్టి అంటే వాళ్ళు అంటే కోతులు పట్టుకునేవాళ్ళు ఉడకబెట్టి ఒక తొట్టు లాంటిది చేసి ఆ తొట్టికి బెజ్జం పెట్టి దాంట్లో వేరుశనగలు పెట్టి బయటకు కనిపించేలాగా పెట్టి వాళ్ళు చుట్టుపక్కల చెట్ల దగ్గర నక్కున్నారు. ఈ కోతి ఆ వేరుశనగలు ఉడకబెట్టి ఉన్నాయి కదా, ఆ ఉడకబెట్టి తినడానికి చెయ్యి పెట్టింది, కేవలం చెయ్యి దూరుతుంది. చెయ్యి దూరిన తర్వాత చెయ్యి రావట్లా. ఎందుకని? కొన్ని తీసుకుని పిడికిలు బిగించింది. ఈ లోపు వీళ్ళిద్దరు వచ్చారు, ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నారు, ఆడుకుంటున్నారు. కానీ కోతి ఆ విడిచిపెట్టి చెయ్యి తీసేస్తే వచ్చేస్తుంది. కానీ కోతి ఏం చేస్తుంది తెలుసా? అది విడిచిపెట్టట్లా. ఈరోజు సాతాను కూడా మనల్ని ఫస్ట్ ఆశ చూపిస్తాడు. ఏం ఆశ చూపిస్తాడు? లోకం అనే ఆశ చూపిస్తాడు. వెళ్ళిన తర్వాత విడిచిపెట్టి మరలా దేవుడి కృపను పొందుకుంటా, విడిచిపెట్టి మరలా దేవుడికి దగ్గర పశ్చాత్తాపడితే మనుష్యులు చేస్తున్న తప్పేంటో తెలుసా? వెళ్ళిన తర్వాత ఆ పాపంలో పడిపోయిన తర్వాత దాన్ని విడిచిపెట్టలేకపోతాడు. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు? ఆ పాపం విడిచిపెట్టకపోవడం వల్ల ఈ కోతిని ఎలా ఆడుకున్నారో, ఫస్ట్ ఎంతగా మిమ్మల్ని ప్రేమగా పాపానికి పిలుస్తాడో, తర్వాత మీరు ఆ పాపంలో పడిపోయిన తర్వాత మిమ్మల్ని అంతలా ఆడుకుంటాడు. కోతి చెయ్యి విడిచిపెట్టేస్తే క్షేమంగా వచ్చేస్తుంది, కానీ దానికి ఆలోచన లేదు, విడిచిపెట్టాలని తలంపు లేదు. కానీ ఈరోజు మనుషులు పాపంలో పడిపోవడానికి గల కారణం, పడిపోతున్నారు, పడిపోవడం తప్పే, కానీ పడిపోయిన తర్వాత దాన్ని విడిచిపెట్టి వస్తే మరలా దేవుని కృపను పొందుకుంటారు. ఆనాడు నోవాహు ఉన్న కాలంలో కూడా అనేక సంవత్సరాలు చెప్పాడు ఆయన. చెప్పగా 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 దేవుడు విసిగిపోయాడక తీర్పు వచ్చింది. నోవాహు తను ఆ ఓడ పూర్తయ్యేంత వరకు చెబుతానే ఉన్నాడు, కానీ ఒక్కరు కూడా ఇలా ఇంకా హేళన చేశారు.
కానీ ఆ తీర్పు వచ్చింది. 6 నుంచి 9 అధ్యాయాలు ప్రజల పతనం నోవాహు ద్వారా మరలా ఆయన కుటుంబం ద్వారా మళ్ళా నిలబెట్టడం మనం చూస్తాం. తర్వాత 10, 11 అధ్యాయాలు చూస్తే దేవుడు నోవాహు ద్వారా మరలా జనాన్ని అభివృద్ధి చేయటం, బాబేలు గోపురం ద్వారా ప్రజలు ఇక్కడే ఉండిపోదామని కట్టేసుకున్నటువంటి ప్రజల్ని భాషలు తారుమారు చేసి భూమి అంతా విస్తరింపజేసేలాగా చేసినట్టుగా మనం చూస్తాం. ఇక ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తే విశ్వాస యోధులు మనం చూస్తాం. విశ్వాస యోధుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడే ఎంటర్ అవుతాడు. అబ్రహాం గారి యొక్క కవరెంట్ స్టార్ట్ అవుతుంది. అబ్రహాం అనేటువంటి ఒక్క వ్యక్తి యొక్క వంశావళి బైబిల్లో 43 గ్రంథాలు ఉన్నాయి. బైబిల్లో మొత్తం ఎన్ని? 66 గ్రంథాల్లో 43 గ్రంథాల గురించి ఈ అబ్రహాం వంశావళి గురించి ఉంటూనే ఉంటుంది. ఏంటా 43? ఆది కాండంలో 39, సువార్తలో నూతన బంధున్నటువంటి సువార్తల్లో 4 గ్రంథాలు, అపోస్తల కార్యము 2వ అధ్యాయం వరకు, పెంతెకోస్తు దినం వరకు, అక్కడి నుంచి పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. అక్కడి వరకు ఏమున్నాయి? అబ్రహాం వంశావళి గురించి ఉంటానే ఉంటది. అంటే దేవుడు ఎంతగా హెచ్చించాడో చూడండి అబ్రహాంని. ఇక 12 నుంచి 50వ అధ్యాయం చూస్తే 4 వ్యక్తుల చరిత్ర మనకు కనబడుతుంది. 4 అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఈ 4 మనకి కనిపిస్తారు. అబ్రహాము 12 నుంచి 20వ అధ్యాయం వరకు అబ్రహామును గురించి రాయబడి ఉంటుంది. ఇస్సాకు 21 నుంచి 24 అధ్యాయాల వరకు ఇస్సాకును గురించి రాయబడి ఉంటుంది. 25 నుంచి 29వ అధ్యాయం వరకు యాకోబును గురించి రాయబడి ఉంటుంది. తర్వాత 30 నుంచి 50వ అధ్యాయం వరకు అతను చనిపోయి ఆయన తన మమ్మీని మరలా దేవుడు వాగ్దానం చేసే కానాను దేశానికి తీసుకువెళ్ళండి అని చెప్పేటువంటి చివరి అధ్యాయం వరకు కూడా యోసేపును గురించి వ్రాయబడి ఉంది. ఇక చివరిగా ఫైనల్ గా యేసుక్రీస్తు వారి ఛాయలు మనకి ఈ గ్రంథంలో ఏమన్నా కనిపిస్తాయా అని చూస్తే మనం ఆది కాండం చూద్దాం. ఫస్ట్ ప్రాఫెసీ యేసుక్రీస్తు వారి గురించి 3వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఈ ప్రవచనం స్త్రీ ఎప్పుడైతే వారి యొక్క పాపంలో పడిపోయారో, సాతాను ఎప్పుడైతే మోసగించాడో, ఇక నుంచి నీ జీవితం కాలం అంతా వారి కష్టాలు ఎలా వస్తాయో దేవుడు చెప్పాడు. ఇక్కడ అది అనక్కడ పైన ఫుట్ నోట్ చూడండి, ఇక్కడ కింద ఏముంది? ఆయన యేసుక్రీస్తు వారు కూడా ఏ సర్పము ద్వారా అనగా ఏ సాతాను ద్వారా మనుషులు మోసపోయారు, ఆయన తలను ఆయన చితకొడతారు, మడిమతో కాళ్ళతో చితకొడతారు. ఆయన గురించినటువంటి ఫస్ట్ ప్రాఫెసీ ఈ వచనంలో ఈ గ్రంథంలో రాయబడింది. అలాగే 12 ఆది కాండం 12వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశాలను ఎందు ఆశీర్వదించబడును. ఇక్కడ ఈ ప్రవచనం కేవలం అబ్రహాముకు చెందింది అంటారా? అబ్రహాము ద్వారా ఇజ్రాయేలీలు ఆశీర్వదించబడ్డారు. కానీ భూమి అంతటికి కూడా ఆశీర్వాదం యేసుక్రీస్తు వారి ద్వారానే కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఇంకొక మాట చెప్తాను. ఆది కాండము 49:10 షిలోహు వచ్చే వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు. ఈ యొక్క ప్రవచనం షిలో అనగా మెస్సీను గురించినటువంటి ప్రవచనం. ఇంకా మనం చూస్తే మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం 13వ వచనంలో 3 ప్రాముఖ్యమైనవి అక్కడ కనిపిస్తాయి. చదవండి. కాగా నిరీక్షణ, ప్రేమ, ఈ 3
ఈ మూడు నిలుచున్నాయండి. ఈ మూడు కూడా బైబిల్లో ప్రాముఖ్యమైన సెలవిస్తున్నాయి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిని ప్రజెంట్ చేసే కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆది కాండము ద్వారా మనకు విశ్వాసము కలుగుతుంది. ఎందుకంటే ప్రతి దానికి బేసు ఆది కాండమే. సృష్టి ఎలా ఉంది, సృష్టి ఎలా సృష్టించబడింది, మనిషి పతనం, దేవుడు మనిషిని ఎలా సృష్టించుకున్నాడు, ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు మనలో కొంత దేవుని గురించిన విశ్వాసం కలుగుతుంది. రెండవది నిరీక్షణ. ప్రకటన గ్రంథము ద్వారా దేవునికి నిరీక్షణ కలుగుతుంది. ఏంటి ఆ నిరీక్షణ? ఏదో నేను ఎక్కడికి వెళ్తాను, ప్రభు రెండవ రాకడ ఉంది, తదుపరి నా జీవిత కాలం అంతా నేను నా దేవునితో గడుపుతాను అనేటువంటి ఒక నిరీక్షణ ఇస్తుంది ప్రకటన గ్రంథం. ఇక ప్రేమను నేర్పించే గ్రంథాలు ఏంటో తెలుసా? 4 సువార్తలు. యేసు క్రీస్తు వారు ఆయన ఈ 4 సువార్తల ద్వారా ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన జీవితం కానీ మన జీవితాలు ఏమి నేర్పిస్తాయి? ప్రేమ. యేసు క్రీస్తు వారి ఆ 4 సువార్తలు మనం ఆయన యొక్క ప్రేమను చూస్తాం. ఇది ఈరోజు ఈ గ్రంథంలో మనం నేర్చుకున్న విషయాలు. సమయం లేదు. ఈరోజు మన ఆది కాండంలో కొన్ని విషయాలు నేర్చుకుని, ఏంటది? సృష్టి ఎలా నడిపించబడింది. అసలు ఈ గ్రంథంలో కొన్ని విషయాల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. మరలా ఈ గ్రంథాన్ని ధ్యానించండి. మరలా వినాలి అనుకుంటే రేపో ఎల్లుండో వీడియో వస్తుంది. ఒకవేళ ఫాస్ట్గా ఏమన్నా చెప్పేసి ఉంటే ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధులైన దేవ, సర్వోన్నతులైన తండ్రి, మీకు వందనాలు. కొద్ది విషయాలైనా సమయానుకూలతను బట్టి ఈ గ్రంథాన్ని గురించి వివరించుకున్నాం ప్రభా. నా మాటల్లో ఏదైనా తప్పు ఉంటే, దోషం ఉంటే నన్ను మన్నించున్నాయన. నేనంత జ్ఞానం కలిగిన వాడిని కాదు. నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి నేను చెప్పాను తండ్రి. నేను తప్పు ఉంటే మన్నించు. నిశ్చితమైతే బైబిల్లో ఉన్న ప్రతి గ్రంథాన్ని వివరించుటకు నాకు కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా నాకు దయచేయండి ఆయన. ఈ దాసుల ద్వారా మాతో మాట్లాడి సంఘాన్ని బలపరచమని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన పవిత్రమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.